ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనపు 2వ లైను, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. యెజబెల్ తెలుసా మీకు? ఈవిడ ఇశ్రాయేల్ రాజ్యంలోని రాణియే. ఈమె అసలు ఏం అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఈవిడది. మళ్ళీ చాలా మందికి మేకప్ కిట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ క్రీస్తు పూర్వం సుమారు 700 ఆ ప్రాంతంలో ఈమె లిప్స్టిక్ మేకప్ వేసుకునేది. ఈవిడంత అడ్వాన్స్డ్. ముఖమునకు రంగు పూసుకుని శిరోభరణాలు బంగారాలు ధరించుకుని ఆమె ఎప్పుడు అందంగా ఉండడానికి ఫోజు కొడుతున్న ఆ రోజుల్లోనే తలకని రంగులు ఉన్నాయి. రాణి అయింది, కానీ ఆవిడ చావు గురించి మనకు తెలుసు కదా. ఎలాగా? ఏలియా, నీవు ఇలా చచ్చిపోతావు, నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అన్నాడు. మీ కోటపైకి తీసుకెళ్లి కోట మీద నుంచి తోసేస్తే కోట మీద నుంచి కింద పడిపోయి ఇరిగిపోయింది, మొక్కలైపోయింది ఆమె. అప్పుడు కింద పడిపోయిన ఆమెను గుర్రాలతో తొక్కించేశారు. కుక్కలు వచ్చి నాకేసి మొక్కం పాటలు సమాజ్ చేద్దామని ఎవరో వచ్చేసరికి ఏం కనపట్లేదు అక్కడ. అంత దరిద్రమైన చావు. ఈ మాటని ఆవిడకి ఏమైనా వర్తించడానికి కుదురుతుందా? జనరల్గా ఫోటోల దగ్గర ఎలా చచ్చిపోయినా క్రిస్టియన్స్కి కింద పేర్లు రాస్తుంటారు కదా. పరలోక పిలుపు నా పొరుగు తుద ముట్టించేది, అతని సమయం అయిపోయింది. అలాగా ఒక యెజబెల్ ఫోటో పెట్టి ఈమె మరణదినం ఈమెకి మేలు అని రాస్తే వచ్చిన సూట్ అవుద్దా? అసలు కాదు. ఎందుకు కాదు అంటే ఆమె మరణం బాగోలేదు. ఎందుకు బాగోలేదంటే ఆమె తన శరీరం కోసం ఆమె 2-3 తప్పులు చేసింది, ప్రవక్తలకు వ్యతిరేకంగా ఉంది. తర్వాత ఆమె వ్యభిచరించింది. నేను ఈరోజు ఈ అలంకరణ కోసం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. బహుశా మన వాళ్ళు స్త్రీలు అలంకరించుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఒక రోజు వదిలేద్దాం అని అనుకుంటారు. ఓకే, బాను. ఇప్పుడు యెజబెల్ అలాగే అనుకుందాం 4-5 రోజుల తర్వాత తీసేద్దాంలే, ఎందుకు ఈ బంగారం ఈ వస్తువులని అని అనుకుంటది. ఈ 4 రోజుల ముందు చచ్చిపోయింది. ఏంటి పరిస్థితి? మన వాళ్ళు అందరికీ తెలుసు ఇది తప్పని, అది చేయకూడదని తెలుసు. కానీ దాన్ని ఎందుకు కొనసాగిస్తారంటే ఎప్పుడైనా మారదాంలే. మా అబ్బాయి పెళ్ళప్పుడో లేదా ఈ అమ్మాయి పెళ్లి చేసేసిన తర్వాత, ప్రభు ఇదిగో నేను ఇవన్నీ నీకు వదిలేస్తాను, నువ్వు అది చేస్తే. అది చేశాడు దేవుడు. అప్పటిదాకా నువ్వు ఉంటాను గ్యారంటీ అని ఇస్తావేంటి? జాగ్రత్త. ఎలా ఉన్నారంటే బయట ఇది తప్పు అని తెలియని వాళ్ళు చాలా సంఘాలు ఏంటంటే ఇది తప్పు కాదు, దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఒకసారి ఒక అతను ఓపెన్ మీటింగ్లో అన్నాడు, అలంకరించుకోవద్దని దేవుడు బైబిల్ అంతట్లో ఒక్కసారి కూడా రాయలేదు, ఎక్కడైనా రాసినట్టు చూపించండి, మీ కాలు కిందకు దూరిపోతాను అన్నాడు. అది నీ బైబిల్ ఎలా చదివాడు నాకు అర్థం లేదు. బైబిల్లో అంతా ఒక్కసారి కూడా రాయబడలేదు, రాయబడినట్టు చూపిస్తే మీ కాళ్ళ కిందకు దూరిపోతాను అన్నాడు. సరే, కాళ్ళ కింద దూరిపోమందో చూద్దాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అందరికీ తెలిసిందే. మరియు స్త్రీలు అణుకువ స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనంటే సరిపడినన్న వస్త్రాలు వేసుకోవాలి తప్ప జడలతోనైనను బంగారముతోనైనను ముత్యాలతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. అలా ఉండకూడదు. రకరకాలుగా హెయిర్స్ని బ్రెయిడ్ చేసుకోవడం, రకరకాలుగా అందం కోసం అలంకరించుకోవడం, తలని జెంట్స్ కూడా తలని అలంకరణ వస్తువుగా వాడడం, వస్త్రాలను అలంకరణకు వాడడం, ఖరీదైన వస్త్రాలు వేసుకోవడం, జడలతోనైనా బంగారంతో ముత్యములతోనైనను ఏ విధమైన బంగారం కానీ లోహాలతో కానీ మనిషి తనను తాను అలంకరించుకోకూడదు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. కొందరికి తెలియదు అనమాట. అంటే పాస్టర్ గారు వేసుకుంటారు, పాస్టర్ గారు వాకింగ్ చెప్పడానికి కుదురుద్దా? చెప్పేశారు పాస్టర్ గారు ఆ రోజు, అలంకరించుకోకండి, బంగారం తీసుకోవడం తప్పు, బైబిల్ అలా చెప్తుందని. తర్వాత నుంచి స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టుకోవాలి, ఇంట్లో వంట చేద్దాం, ఇంకా అయిపోద్ది మనవాడి పని. చెప్పడానికి లేదు కాబట్టి విశ్వాసులకు తెలియడానికి లేదు. నీకు తెలుసు కదా, చదివే డైరెక్ట్గా ఉంది. పేతురు 3:3 డైరెక్ట్గా రాశాడు, బంగారమైన జడలైన వస్త్రాలైనా మీకు అలంకరణగా ఉండకూడదు. అవి మనకు అలంకరణ కాదు, బట్టలు మనకు అలంకరణ కాదు. బట్టలు మన సిగ్గును దాచుకోవడానికి, బయట నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం వేసుకునేవి. తల అలంకరణ కాదు. స్త్రీకి పైట్ చెంగుగా పురుషుడికి ఏం పెంచుకోకుండా ఎంత ప్రొటెక్షన్గా ఇచ్చాడు, దాన్ని ఆ ప్రొటెక్షన్గా జాగ్రత్తగా కాపాడుకోండి, దాన్ని అలంకరణ కింద మార్చుకోవద్దు అని దేవుడు చాలా స్పష్టంగా చెబితే ఎందుకు ఎందుకు మారలేకపోతున్నారు? ఎందుకు అది ఇంకా కరెక్ట్ అని అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ రీజన్ అది వాక్య విరుద్ధమని వాళ్ళకి తెలియక. కానీ అది వాక్య విరుద్ధం. యెహెజ్కేలు 7వ అధ్యాయంలో అంటాడు, వారు తమ దోషక్రియలను విడవకుండా వారి వెండి బంగారాలు వారిని ఆటంకపరిచాయి, అవి వారి కడుపు నింపలేదు, అవి వారికి ఆహారంగా లేవు. కాబట్టి ఉగ్రత దినాన అవి తప్పించలేనందుకు వారు తమ వెండి బంగారాలను బయట పాడేస్తారట. కొన్ని డినామినేషన్లు వచ్చినాయి. ఆ డినామినేషన్ వాళ్ళు తప్పేం కాదండి, పెంతుకోస్తలు పెట్టుకోరంతే. వాళ్ళ బైబిల్ వేరు, నీ బైబిల్ వేరునా? ఇంకొకడేమో ఆ ప్రతిష్ఠ సంఘం వాళ్ళే తెల్లబాట్ల వాళ్ళే తీసేస్తారు, మిగతా వాళ్ళు వేసుకోవచ్చు. అరే నాయన, బైబిల్ అందరికీ, ఆజ్ఞ అందరికీ.
ఇది ప్రతి ఒక్కరూ చెయ్యాల్సింది. పాస్టర్లు, విశ్వాసులు ఒక చోటకి నన్ను మెసేజ్ పిలిచారు. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఇలాగే ఉన్నారు ఆయన. అయిపోయింది. రెండోసారి 1 year తర్వాత మళ్ళీ వెళ్ళాను వాక్యానికి. పిలిచినప్పుడు ఈసారి ఈ 2 బట్టలు పెట్టుకోలేదు ఆయన. అంటే బంగారం విడిపించుకున్నాడంట, ఆ చైన్ వేసుకున్నాడు. ఆ చైన్ ఇప్పుడు అందరికీ కనపడటం కోసం ఈ 2 బట్టలు ఇప్పేశారు. మీరు ఎప్పుడైనా చూడండి జెంట్స్ని, వాళ్ళు కనుక బంగారం చైన్ వేసుకుంటే పై బట్టను పెట్టుకోరు. అంటే బంగారం ఏం చేస్తుందో తెలుసా? జనాలకు నిన్ను చూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆడవాళ్ళకి మీకు బంగారం అంటే ఇష్టం అనుకోండి, బంగారపు పట్టీలు పెట్టుకుని మిగతా ఏం బంగారం పెట్టుకోకుండా ఉన్నారు. పట్టీలు ఎవరు కనబడతాయి? ఫీల్ అవుతాయి. కనబడాలా? ఎందుకు పెట్టుకుంటారు? మెల్ల ఎందుకు వేసుకుంటారు? చెవులకి ఎందుకు పెట్టుకుంటారు? చేతులకు పెట్టుకుంటారు? జనాలకు చూపించడానికే కదా. జనాలు లేనప్పుడు అవి ఎందుకు పెట్టుకుని తిరగడం? జనాల కోసమే. మన వెండి బంగారాలు ముత్యాలు వస్తువులు జనాలకి మనల్ని మనం చూపించుకోవడానికి ప్రయత్నించాలన్న కోరిక మనలో పుట్టిస్తుంది. బైబిల్ ఏమో నిన్ను దాచుకోమంటది, బంగారం ఏమో నిన్ను చూపించుకోమంటది. రివర్స్గా పనిచేస్తుంది. ఆలోచించుకో. దేవుడు స్పష్టంగా రాయించాడు. ఏదో ఈ డెనామినేషన్ వాళ్ళు పెట్టుకోవచ్చు, ఆ డెనామినేషన్ వాళ్ళు తప్పు లేదు, వీళ్ళ చేసుకోవచ్చు కాదు. క్రైస్తవుడు అనేవాడు ఎవరైనా, ఎందుకంటే బైబిల్లో దైవభక్తికి తగినట్టుగా ఎవరైనా దైవభక్తి చెయ్యాలనుకుంటే, దైవభక్తురాలైన స్త్రీలులాగా మిమ్మల్ని మీరు చూపించుకోవాలని అనుకుంటే మీ దగ్గర ఉన్న వెండి బంగారాల అలంకరణ విడిచిపెట్టండి. ఇది దేవుడు చెప్తున్న మాట. నాకు తెలియలేదని ఎవరు అనొద్దు. ఇంచక్క మా చర్చ్ క్రైస్ట్ బెటరు, అందులో బంగారం తీయమని చెప్పరు. మా లోదరాన్ని బెటరు, బంగారం తీయమని చెప్పరు. ఎంచక్క ఆ చర్చ్ బెటర్ అయితే తీసుకో, ఏం కావాలి, ఏం పర్లేదు, ఏం తప్పు ఏం లేదు. రెండోది ఎందుకు వదలరు అంటే, ఇప్పుడు బంగారం తప్పు అయితే ఆ పాస్టర్ గారితో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ పాస్టర్ గారి ప్రవచనాలు ఎందుకు ఉన్నాయి? ఆ పాస్టర్ గారు వాక్యం బాగా ఎందుకు చెప్తున్నారు? మేకప్లు తప్పు అయితే టీవీలో అంత వాక్యం అంత బాగా ఎలా చెప్తున్నారు? నన్ను మాట అడగనివ్వండి. వరానికి వ్యాపారానికి తేడా ఏంటంటే, మనం ఏమైనా ఇచ్చామనుకో దానికి బదులుగా ఇంకోటి ఏమైనా ఇచ్చారంటే దాన్ని వర్తకం అంటారు. వరం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఏమీ ఇవ్వకుండానే, నువ్వేమీ చెయ్యకుండానే నీకు వచ్చేది. దేవుడు మనకిచ్చేవి వరాలు. నీ సమర్పణ చూసో లేదా ఇంకొకటి ఏదో చూసో నువ్వేదో ఇచ్చావని కాదు. దేవుడు అనుకుని నీకు ఇవ్వాలనుకుంటే దాన్ని ఇస్తాడు. అది వరం. అందుకని ఆ రోజు సింహాసనం దగ్గర చాలా మంది వచ్చి దయ్యాలు ఎలగొట్టాం, అద్భుతాలు చేసాం, సూచక్రియలు చేసాం అన్నారు. కానీ వాళ్ళు అక్రమము చేయువారులారా నా వద్ద నుంచి పోండి అన్నాడు. దేవుడు దాన్ని ఎందుకు తీసేయమన్నాడు? దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడు దాన్ని వద్దనుకున్నాడు, తీసేయమన్నాడు. దేవుడు ఎందుకు తీసేయమంటాడండి? రివర్స్ క్వశ్చన్స్. దేవుడు ఎందుకు తీసేయమంటాడు? దేవుడు ఎందుకు వాళ్ళని వాడుకోవాలి? అది దేవుని ఇష్టం. ఒకడిని వాడుకోవడానికి, ఒకడిని పరలోకం తీసుకెళ్ళడానికి సంబంధం లేదు. ఇప్పుడు పొరపాటు చేసిన వాళ్ళని దేవుడు వాడుకుని, ఇప్పుడు సంసోను ఉన్నాడు, తాను వ్యభిచారితో పడిపోయాడు. మళ్ళీ దేవుడు బలం ఇవ్వలేదా ఆయనకి? తెంచేసుకున్నాడు కొట్లన్నీ. దేవుడు వాడుకుంటున్నంత మాత్రాన అతను పవిత్రుడని మనం ముద్రేసి ఎక్కర్లేదు. దేవుడు వరం ఇచ్చినంత మాత్రాన అతను పరిశుద్ధుడని మనం ముద్రేసి ఎక్కర్లేదు. దేవుడు వరం ఇస్తాడు, దాన్ని వెనక్కి తీసుకోడు. వరం ఇచ్చేటప్పటికి మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, తర్వాత పాడైపోతుండొచ్చు. వరం ఇచ్చేసరికి శరీరం మీద వాళ్ళకి ఆశ లేని వాళ్ళు అయి ఉండొచ్చు. వరం పొందుకున్న తర్వాత బంగారం మీద మోజుపట్టి ఉండొచ్చు. వాళ్ళకి కారణాలు ఏదైనా అవ్వచ్చు. కానీ అక్రమము చేయి వారలారా అన్నది సాదాసీదా వాళ్ళని కాదు, వరాలున్న వాళ్ళనే. వరాలున్నంత మాత్రాన, ఒకరు వాడబడుతున్నంత మాత్రాన వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అని అనుకోవద్దు. ఒకసారి ఒక సిస్టర్ అడిగారు నన్ను, ఆవిడ అంత అన్ని వేల మందికి వాక్యం చెప్తారండి, మరి ఆవిడతో దేవుడు మాట్లాడ్డా దీని గురించి ఎందుకు పెట్టుకున్నాను? మాట్లాడితే ఇప్పుడు మీతో దేవుడు మాట్లాడాడు లేదా? వాక్యంలోంచి బంగారం పెట్టుకున్న వాళ్ళు అందరిని అడుగుతున్నాను, మాట్లాడాడు లేదా? మారిపోయారా? లేదుగా. దేవుడు ఆవిడతో దేవుడు మాట్లాడ్డా కదా, మాట్లాడాడు. మారాలని రూల్ లేదు కదా. దేవుడు మాట్లాడకుండా ఉన్నాడు. ఎవరో ఒకరి ద్వారానో, దర్శనం ద్వారానో, ఇంకొక ద్వారానో దేవుడు మాట్లాడ్డాడు. మారడానికి మనం టైం తీసుకుంటాం, తర్వాత మారదాం, కొన్ని రోజుల తర్వాత మారదాం. ఒకటి తెలియక, రెండోది రివర్స్లో క్వశ్చన్ చేసి అందుక ఇదేంటి, మూడోది ఇతర మనుషుల కోసం. నేను బొట్టు పెట్టుకోపోతే మా అబ్బాయి ఫీల్ అవుతున్నాడు, నువ్వు పాతాళం పోతే మీ అబ్బాయి తీసుకొస్తాడు బయటికి, చెప్పమ్మా తీసుకొస్తాడా? ఎవరి కోసం చేస్తున్నాం భక్తి? ఎవరి కోసం పాటించాలి వాక్యాన్ని? నీ కోసం పాటించు, నీవు బాగుండడానికి పాటించు. రేపు చనిపోతే నీవు మంచి జీవితాన్ని తలుపు తీసుకుని చూడగానే చీకటి కనపడకూడదు నీకు. జనాలందరినీ వదిలేసి తలుపు తీసుకోగానే పెద్ద వెలుగు ఉండాలి నీకు, ఆ వెలుగులోకి వెళ్ళాలి నువ్వు. తలుపు తీసుకోగానే పాతాళానికి అడుగు పెట్టేలా ప్లాన్ చేసుకోకండి. ఊరోళ్ళ కోసం, ఇంటి పక్క వాళ్ళ కోసం, ఇంటి ఎదుటి వాళ్ళ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం. మీరెవరు వాళ్ళ కోసం భక్తి చేయండి. అకస్మాత్తుగా నువ్వు చచ్చిపోతావేమో, నీ వాటితో నీ జీవితం ముగించబడుతుందేమో, అలాంటి వస్తువులు ధరించి వాక్య విరుద్ధమైన ప్రవర్తనతో నువ్వు చచ్చిపోతావేమో. ఒకసారి గమనించు. ఇంకొక ఆయన అన్నాడు నాతో, వాళ్ళ మనసులో పుట్టాలండి తీసేయాలని.
మనం చెప్పకూడదు. తాగుబోతాడుతో అతని మనసులో పుట్టాలని చూస్తామా? మానేయాలని. వ్యభిచారితో మనసులో పుట్టాలని అనుకుంటామా? సినిమాలు చూసి పడితే ఆడి మనసులో పుట్టాలని అనుకుంటాం. నిజంగా మనస్ఫూర్తిగానే మారాలి, కానీ వాక్యం బోధించాలి. వాక్యం బోధించినప్పుడు అతని మనసులో పుట్టదో అది ఆడి కర్మ. పుట్టిందంటే వాడు మేలు పొందుకుంటాడు, పుట్టకపోతే ఇబ్బంది పడతాడు. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. జెంట్స్ ఉంగరాలు పెట్టుకోవడాలు, 2 ఉంగరాలు మళ్ళీ అవ్వకోవడం. ఏమో పెళ్లి ఉంగరం సెంటిమెంట్. పెళ్లికి ఉంగరం ఎవరు పెట్టుకోమన్నారు? పెట్టుకున్న దాన్ని ఎవరు క్యారీ చేయమన్నారు? పోనీ ఆ రోజు ఏదో సింపుల్ కోసం, జనాల కోసం ఏదో అనుకున్నాను, తీసిపాడు. ఎందుకు క్యారీ చేయాలా? తీస్తే పెళ్ళం ఊడుకోదనుకుంటామేమో. జాగ్రత్త, దేవుని దృష్టిలో పెట్టుకున్నాను. జెంట్స్ కానీ స్త్రీలు కానీ అలంకరించుకున్నట వాక్యానుసారం కాదు. అలంకరించుకుని తిరగడం, ఖరీదైన వస్త్రధారణతో మీరు కొనసాగడం, మేకప్లు వేసుకోవడం వాక్యానుసారమైనది కాదు. ఇది ఖచ్చితంగా తప్పు. అంగీకరిస్తే మీకు మేలు. ఈ రోజు కాకపోతే రేపు 6 నెలల తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. ఈ లోపు పోతే ఏమవుతుందో ఊహించుకోండి. ఆవిడ అనుకుంది, అంతలోనే మేడెక్కించారు, కిందకు తోసేశారు. ఆమె నేను చచ్చిపోతున్నాను అనుకునేలోపు చచ్చిపోయింది. కాబట్టి జాగ్రత్త, నువ్వు ప్లాన్ చేసుకో. ఎలా విడుదలైపోవాలో, దీని నుంచి ఎలా మారాలో ప్లాన్ చేసుకో, ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను విడుదల చేస్తాడు.